హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 11వ తేదీ గురువారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. గతంలో మిమ్మల్ని తూల నాడి మీ వద్ద నుంచి వెళ్లిపోయిన ఈ స్నేహితుడు లేదా స్నేహితులు, అలాగే మీ కుటుంబ సభ్యులే కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఎవరైనా కూడాను మిమ్మల్ని తూలనాడి మీ యొక్క పరువుని మొత్తం కూడాను తీసివేసి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్లిపోయిన వీరు మీ జీవితంలోకి రాబోతున్నారు. అయితే వారు మీ జీవితంలోకి ఎలా రాబోతున్నారు, ఈ రోజున ఎటువంటి పరిస్థితి మీకు ఇలా కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మీకు చాలా వరకు కూడాను సంపూర్ణంగా సవివరంగా తెలియచెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున చాలా విలువైన సమయంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి జాతకులకు ఎల్లప్పుడూ కూడాను బంధమన్న, విలువలు అన్న పెద్దపీట వేస్తూ ఉంటారు. మిత్రత్వానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. వీరు మంచి కోసం ఎదుటి వారికి ఏదో సాయం చేయాలని తపన పడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు గ్రహ బలం నీచంగా ఉండడం చేత పరిస్థితులు తారుమారాయి. వీరు అవమానాల బారిన పడ్డారు. అయితే గతంలో మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, లేదా తెలిసిన పరిచయస్తులే కావచ్చు, వారికి సాయం చేద్దామని చూశారు. కానీ వారు తప్పుగా అర్థం చేసుకుని మిమ్మల్ని తూల నాడి మీ జీవితం మీద, మీ యొక్క హృదయం మీద కూడాను మోయలేనంత భారాన్ని నింపి వెళ్లిపోయారు. అయితే వారికి ఈ రోజున విషయం అర్థమవుతుంది. మిమ్మల్ని ఎంతగా తప్పుగా అర్థం చేసుకున్నారో, ఎంతగా మిమ్మల్ని మీ యొక్క హృదయాన్ని బాధ పెట్టారో ఈ రోజున అర్థం చేసుకుని తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారు. కాబట్టి వారిని తప్పక ఆహ్వానించండి. కుంభరాశి వారి జాతకులు మనుషులన్నాక తప్పు చేస్తారు. మీ యొక్క బాధ నిజమే, కానీ వారు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చారు కాబట్టి మీరు చాలా వరకు కూడాను వారిని క్షమించాలనే చూస్తారు. భగవంతుని అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మీ యొక్క మంచి మనస్తత్వమే ఈ రోజున మిమ్మల్ని ఇలా ఉన్నత స్థానానికి, సమాజంలో కీర్తి పతాక స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది. ఈ రోజున మీ యొక్క హృదయ భారం తగ్గిపోతుంది. వారితో చాలా వరకు కూడాను ఈ రోజున నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఎన్నో ఏళ్లుగా మీరు పడ్డ బాధను వారికి తెలియచేస్తారు. వారితో మీకు ఉన్నటువంటి మంచి మంచి జ్ఞాపకాలను ఈ రోజున నెమరు వేసుకునే రోజుగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే గనక కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున చాలా బాగుంటుంది. చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. Thank you.